చంద్రబాబు మరోసారి సీఎం కావాలని ఆకాంక్షిస్తూ వెంకటపాలెం నుంచి జెడ్పీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్నారు. ఎమ్మెల్యే శ్రవణ్ కు వ్యతిరేకంగా యాత్ర చేపట్టారు అంటూ దళితులు ఆరోపించారు. వడ్లమూడి పూర్ణచంద్రరావు పాదయాత్రను అడ్డుకునేందుకు దళితులు ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. యాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఓటీవీ సాంబశివరావు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సందడి ప్రారంభమైంది. అందరికన్నా ముందుగా ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిలో కూడా ఎన్నికల వేడి కూడా మనకు ప్రారంభమైనట్టు తెలుస్తుంది. సీఎం చంద్రబాబు మళ్ళీ సీఎం కావాలంటూ కూడా రాజధాని ప్రాంతంలో స్థానిక నేతలు ఈరోజు పాదయాత్ర ప్రారంభించారు. జడ్పీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఈరోజు తుళ్లూరు మండలం వెంకటపాలెం నుంచి నియోజకవర్గం మొత్తంలో కూడా దాదాపు వారం రోజులకు పైగా ఈ పాదయాత్ర చేపట్టేందుకు కూడా శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మనం వెంకటపాలెం సమీపంలోనే ఇక్కడ పాదయాత్ర చేస్తున్న టీడీపీ నాయకులు ఉన్నారు. అయితే ఈ పాదయాత్ర ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా చేస్తున్నట్టు కూడా కొంతమంది అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జడ్పీ వైస్ చైర్మన్ సార్ చెప్పండి, ఈ పాదయాత్ర ఉద్దేశం ఏంటి, పాదయాత్ర చేపట్టారు? ఈ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటినీ మన ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రమ కోర్చి చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరికీ అర్థమయ్యేలా తెలియజేయాలని, ప్రజల వద్దకు అందరికీ తీసుకెళ్లాలని, ఇంకేదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా తెలుసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అన్ని పరిష్కరించే విధంగా ఈ పాదయాత్ర రూపకల్పన చేయడం జరిగింది. ఇది ఎవరికి వ్యతిరేకంగా మేము పెట్టింది కాదు. బాబు మీరు మళ్ళీ రావాలి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రాకపోతే పొరపాటున ఏదైనా జరిగితే ఎంత అధ్వానమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రజలకు వివరిస్తాం. దాన్ని కాబట్టి బాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని 175 నియోజకవర్గాల్లో గెలిపించే విధంగా మేము పాదయాత్ర చేస్తూ ప్రజలందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ పాదయాత్ర మొదలుపెట్టాం. సార్ మీరు చెప్పండి, స్థానికంగా ఎమ్మెల్యే గారు లేకుండా మీరు ఈ పాదయాత్ర చేపట్టారు. మీరు ఈ పాదయాత్రను మీరు ఎలా చూడవచ్చు? ఏం లేదు సార్, మేము అన్నగారి అభిమానులుగా, ఎన్టీ రామారావు గారి అభిమానులుగా మేము రాజకీయాల్లోకి వచ్చామండి. ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ 1977 నుంచి కూడా తాడికొండలో స్థాపించాము. దాని ద్వారా అన్నగారు తెలుగుదేశం పెట్టిన అక్కడి నుంచి ఏ పదవులు, ఎటువంటి ఆర్థిక లబ్ధి కానీ రాజకీయ లబ్ధి కానీ లేకుండా ఇవాళ వరకు తెలుగుదేశం పార్టీ వెంటే మేము నడుస్తూ ఉన్నామండి. ఇవాళ కూడా అట్టనే మనం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టం చూస్తుంటే నిజంగా కళ్ళమ్మ నీళ్ళు వస్తూ ఉన్నాయండి. ఆయన కష్టానికి సరైన ప్రతిఫలం దక్కాలంటే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేయాలి. అందుకోసమే ఈ కార్యక్రమం పెట్టామండి. మళ్ళీ మీరే రావాలనే కార్యక్రమం పెట్టాం. ఇది ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం పెట్టిన కార్యక్రమం. ఎవరికో వ్యతిరేకం అనుకుంటే అది వాళ్ళ కర్మ, వాళ్ళ భ్రమ. అందుకంటే మేము మాత్రం మళ్ళా ముఖ్యమంత్రి గారు మళ్ళీ రావాలనే కార్యక్రమం పెట్టామండి. మనతో పాటు మరికొంతమంది నాయకులు ఈ పాదయాత్ర ఎన్ని రోజులు జరుగుతుంది, ఏ ప్రాంతాల వారు జరుగుతుంది? ఈ యొక్క పాదయాత్ర ఒక వారం రోజుల పాటు ఈ తాడికొండ నియోజకవర్గంలో మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పాదయాత్ర కేవలం మన రాష్ట్ర అభివృద్ధి కొరకు, మన బిడ్డల భవిష్యత్తు కొరకు, బాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, చంద్రబాబు అంటే మేమంతా ఉండామని, ఈ రాష్ట్రం ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ, రైతులందరికీ, 5 కోట్ల ఆంధ్రులందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలని ఈరోజు అమలు చేస్తున్నటువంటి చరిత్ర భారతదేశంలో ఏ ఒక్క సీఎంకు ఉందంటే ఆ ఒక్క సీఎం మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనే అమరావతిలో ఈ పాదయాత్ర కొనసాగుతుందైతే అమరావతిలో శుభసూచకంగా రాష్ట్రం మొత్తానికి అమరావతి శుభసూచకంగా ఉంటుంది. కాబట్టి అమరావతి ప్రాంతంలోనే తొలుత చంద్రబాబు మళ్ళీ సీఎం కావాలని నినాదంతో కూడా తాము పాదయాత్ర చేశాము. 175 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఏపీ రాజధాని అమరావతి, ముఖ్యంగా తాడికొండ నియోజకవర్గం కూడా నాంది పలుకుతుందని కూడా ఇక్కడ టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.